జీతాలు తక్కువ ఉంటే ఎవ్వలైనా ఏం చేస్తారులా? పెద్ద సార్కు ఓ దరఖాస్తు పెట్టుకుంటారు, సార్ జీతం సరిపోతలేదని. జరా హెచ్ఆర్ఓలో తన పతారా ఉంటే ఎవ్వరికి తెలియకుండా మెప్పించుకుంటారు. మేడం జర చూడండి మేడం, శాలరీ సరిపోతలేదు మేడం అని చెప్పుకుంటారు. కానీ మా మంగ్లీకి సత్తికి జీతాలు పెంచేదందుకు నేనే ఓ కమిటీ వేసి ఇద్దరికి తలా ఇంత పెంచుతున్నా అని చెప్తే ఎట్లుంటుంది? సావిత్రి ముచ్చట ముద్దుగానే ఉన్నది కానీ మన ఎంపీ సార్లకు నెలకు ఎంత వస్తుందో తెలుసునా? 50,000 జీతం. ఓర్ని గంత తక్కువనా? మా ఇంటి పక్క పోంటి రమేష్ గారు హైటెక్ సిటీలో కొలువు వేస్తే వచ్చేదానికన్నా తక్కువనే అని అనుకోవద్దు. ఇవే కాకుండా ఎంపీ అలవెన్స్ పద్దు కింద 45,000, పెన్నులు పెన్సిళ్ళు కాగితాలు షాక్మార్ కొనేటందుకు 15,000, సాలరా టూల్రు మంచి షెడ్డలు అరుచుకోనికే పిఎన్ పెట్టుకునేటందుకు కూడా 30,000 వస్తాయి. ఇక అన్ని కలిపితే దగ్గర 1,50,000 దాకా వస్తాయి నెల పేరు మీద. ఇక పార్లమెంటు నడిచినప్పుడు మొఖం చూపించిన దినం 2,000 రూపాయల బత్త దొరుకుతుంది. సెంటర్ సర్కారే 1 నెంబర్ కోటర్స్లల్లా ఇల్లు ఇస్తుంది. గాలి మోటార్ల రైలు బండ్లల్లా ఫ్రీగా తిరగవచ్చు. 2 సెల్ ఫోన్లు 3 టేబుల్ ఫోన్లు ఇస్తుంది. బిల్లు సర్కారే కడుతుంది. అయినా సాలరకున్న ఖర్చులకు ఈ పైసలు ఏం సరిపోతాయి చెప్పుండ్రి. గందుకే వెంకయ్య సార్ పెత్తనంలో కమిటీ వేసుకున్నారు. ఎంపీ సాలరు పార్లమెంట్ లో కూర్చొని మా బతుకులు మా రాతలు మార్చేటోళ్ళు మీరు. కావచ్చి మీ కడుపును కావాల్సినంత పెంచుకోండ్రి, ఎవ్వరు వద్దన్నారు. కానీ బెంచీల కింద చెయ్యి పెట్టి లంచాలు అడగకుండ్రి, పనులు పెండింగ్ లో పెట్టకుండ్రి. మా కోసం అని చెప్పి బడ్జెట్ పైసలను బఠానీ లెక్క బుక్కకుండ్రి. అట్లనే స్కాములతోని దేశాన్ని ఆగం చేయకుండ్రి అని కోరుతున్నారు పబ్లిక్.